ఏంటమ్మా నువ్వేంటి పాపం చాలా బాధపడుతున్నట్టున్నావు? పర్లేదు, మేము ఏదో మీకు మంచి మాటలు చెప్దామని వచ్చాం అంతే. ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోతాం. అదే లేదు అదే లేదు పాస్టర్ గారని నాకు అర్థమైంది. అంటే కాకి ప్యాంట్ వేసుకున్న వాళ్ళందరూ పోలీసులేనా? నా మనసుకి ఎవరిని నన్ను ఎక్కడ చూస్తుంటారు? అదే వాల్ పోస్టులు వేస్తారు కదా మీటింగ్లకి. మేము వాల్ పోస్టులకి మీటింగ్లు అట్లాంటివి. మీరు ఎక్కడన్నా? మాది హైదరాబాద్. అది ఉంది కదన్నా అన్నది ఇంకోటి పెట్టాడు కదా. ఏ ఊర్లో? ఒంగోలులో చర్చి అన్న అది తీసేసి మళ్ళీ పెట్టాడు కదా కల్వర్ టెంపుల్. సతీష్ కుమార్ గారిదా? ఆ చర్చికి వెళ్తావు నువ్వు? అక్కడ అసలు ఆదివారం వెళ్తావు చర్చికి? ఇప్పుడు వెళ్తలేదన్నా. ఓకే. చెప్తున్నా కదా మీరు మరి క్రైస్తవులు అని చెప్పుకోకూడదు ఎక్కడ. మీరు క్రైస్తవులు కాదు, మీరు లోకస్తులు. నువ్వు చెప్పమ్మా, నువ్వు కూడా చర్చికి వెళ్తావు కదా? నిజం చెప్పొచ్చు కదా, ఏమైంది? హిందువేనా? మీ ఆయనగారు ఏం పని చేస్తారు? పిల్లలు ఎంతమంది అమ్మా? రోజు ఎంత సంపాదిస్తారు ఇక్కడ? ఏంటమ్మా? ఓకే. మీకు అసలు రోజు ఎంత సంపాదిస్తారు మీరు? నిజాలు చెప్పొచ్చు కదా. సరేనమ్మా, ఈ పని చేయబాకండి, మానేసేయండి. ఈ జీవితం చూడమ్మా, నీకు చెప్తున్నాను, వాళ్ళిద్దరికి తెలుసులే కానీ ఈ జీవితం చాలా చిన్నది. ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మీకు ఇష్టం కాబట్టి మందు తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన తప్పులు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకున్న పిల్లలు భర్త ఎవరో చూసుకుంటున్నారు. కానీ ఒకరోజు చనిపోవాలి. చనిపోయినప్పుడు వీళ్ళంతా ఎవరు కనిపించరు, ఇవన్నీ ఏం కనిపించవు. అక్కడ ఓన్లీ నరకము, పరలోకము. పరలోకం అంటే స్వర్గము, నరకం అంటే పాతాళం. ఈ రెండు తప్ప ఇంకేం ఉండవు. కాసేపు ఎండలో నిలబడితేనే మళ్ళీ మాడిపోతాం. నరకంలో వేసాడంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మీరు వ్యభిచారులైనా కూడా యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన దగ్గరికి వస్తే చాలా మంచిది. దేవుడు ప్రేమమయుడు. ఆయన మీరు చేసే పాపాల నిమిత్తం, మనం చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఎవరు మన ఇంట్లో వాళ్ళు కూడా మన కోసం ఏం చేయరు. అలాంటి దేవుడే భూమి మీదకి వచ్చి మానవ రూపంలో ప్రాణం పెట్టాడు. కానీ మనమేమో దేవుడికి దూరం అయిపోయేదిగో ఈ వ్యసనాలలో కూరుకుపోయాం. మన పరిస్థితులు బాగోలేక. మీ ఇంట్లో అందరూ వెళ్తారు కానీ మీరు నమ్మరు. మీరు కూడా ఈ పని మానేసేయండి, నమ్మండి. ఎందుకంటే ఏ రోజు ఏ రోగం వచ్చిందో తెలియదు. ఆ రోగం ఒకసారి వచ్చిందనుకోండి, మీరు ఎన్ని డబ్బులు పెట్టినా మందులకు కూడా సరిపోవు. అందుకని దయచేసి మారండి. మీరు చదువుకున్నారా?